की संतान हो, तुम सर्वशक्तिमान की संतान। ఓం శాంతి. ఈరోజు మురళి 1/11/2021। मीठे बच्चे, तुम्हारी चलन बहुत बहुत मीठी रॉयल होनी चाहिए, क्रोध का भूत बिल्कुल ना हो। మధురమైన పిల్లలారా, మీ యొక్క నడవడిక చాలా చాలా మధురంగా రాయల్గా ఉండాలి. క్రోధం యొక్క భూతము అస్సలు ఉండకూడదు. మీ యొక్క నడవడిక చాలా చాలా మధురంగా రాయల్గా ఉండాలి. క్రోధం యొక్క భూతం అస్సలు ఉండకూడదు. ప్రశ్న: 21 जन्मों के प्रारब्ध पाने के लिए बच्चों को किस बात का ध्यान जरूर रखना है? 21 జన్మల ప్రారంధం పొందడం కోసం పిల్లలు ఏ విషయం యొక్క గమనిక తప్పకుండా పెట్టుకోవాలి? 21 జన్మల ప్రారంధం అంటే సతీయుగం త్రేతాయుగంలో బాబా మనకిచ్చే ఆ ప్రాప్తుల్ని పొందడం కోసం పిల్లలు ఏ విషయంలో తప్పకుండా గమనిక పెట్టుకోవాలి అని అడుగుతున్నారు బాబా. ఏ విషయంలోని ఉత్తర్: इस दुनिया में रहते सब कुछ करते बुद्धि का योग एक सच्चे माशूक के साथ रहे। ఈ ప్రపంచంలోనే ఉంటూ మన కర్మలన్నీ చేసుకుంటూ బుద్ధి యొక్క యోగం ఒక సత్యమైన ప్రియుడు బాబాతోని జోడింపబడి ఉండాలి. గమనిక పెట్టుకోవాల్సిన విషయాలు చెప్తున్నారు బాబా. ఈ ప్రపంచంలోనే ఉంటూ కర్మాలన్నీ చేసుకుంటూ కూడా బుద్ధి యొక్క యోగం ఒక సత్యమైన ప్రియుడు బాబాతోలో జోడింపబడి ఉండాలి. ऐसी कोई बुरी आदत ना हो जिससे बाप की आबरू खत्म हो. బాబా యొక్క మర్యాద సమాప్తి అయిపోయేలా, బాబా గౌరవాన్ని పాడు చేసేలా అలాంటి చెడు అలవాట్లేవి మనలో ఉండకూడదు. घर में रहते भी इतना प्यार से रहो जो दूसरे समझे कि इसमें तो बहुत अच्छे दैवी गुण हैं. ఇంట్లో గృహస్థంలో ఉంటూ కూడా ఎంత ప్రేమగా మీరు ఉండాలి ఇంట్లో వాళ్ళందరితోని అంటే చూసే వాళ్ళు అనుకోవాలి వీళ్ళలో చాలా మంచి దైవీ గుణాలు ఉన్నాయి అని. అలాంటి ప్రేమతో నడుచుకోండి. గీత్: जाग सजनिया जाग तेरे नवयुग आने वाला है. మేల్కొండి ప్రియురాళ్ళరా, మేల్కొండి, మీకోసం నవయుగం వస్తుంది అని పాట. ఓం శాంతి. మీటే మీటే रूहानी बच्चों ने गीत सुना. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా. इसका अर्थ भी जरूर बच्चे समझ गए होंगे. बाप आकर नई नई बातें సునాతే హే. దీని అర్థం కూడా తప్పకుండా పిల్లలు అర్థం చేసుకొని ఉంటారు. బాబా వచ్చి కొత్త కొత్త విషయాలు మనకు వినిపిస్తూ ఉన్నారు. नई दुनिया के नए युग के लिए ये बातें बच्चों ने 5000 वर्ष पहले सुनी थी, अब फिर सुना रहे हैं. बाकी बीच में सिर्फ भक्ति मार्ग की बातें ही सुननी हैं. सतयुग में ये बातें होती नहीं. वहाँ है ज्ञान की प्रारब्ध. కొత్త ప్రపంచం యొక్క కొత్త యుగం కోసం ఈ విషయాలు 5000 సంవత్సరాల పూర్వం విన్నారు పిల్లలు, ఇప్పుడు మళ్ళీ వింటున్నారు. 5000 సంవత్సరాల లోపల మధ్యలో వినే విషయాలు ఏమున్నాయి అంటే భక్తి మార్గానికి చెందిన విషయాలే మనం విన్నాం, శాస్త్రాలు, కథలు అవి. ఎందుకంటే సతీయుగంలో ఈ విషయాలే ఉండవు. జ్ఞాన మార్గం యొక్క ప్రారంధం ఉంటుంది సతీయుగంలో. ప్రారంధం అంటే ప్రాప్తి. సంగమయుగంలో జ్ఞాన మార్గం ఉంటుంది, సతయుగంలో ఈ జ్ఞాన మార్గం యొక్క ప్రారంధం ఉంటుంది. अब तुम बच्चे नई दुनिया के लिए सच्ची कमाई कर रहे हो. नॉलेज को सोर्स ऑफ इनकम कहा जाता है. पढ़ाई द्वारा कोई बैरिस्टर, इंजीनियर आदि बनते हैं, आमदनी भी होती है. तुम इस पढ़ाई से राजाओं का राजा बनते हो. ये कितनी ज़बरदस्त कमाई है.
ఇప్పుడు పిల్లలు మీరు కొత్త ప్రపంచం కోసం సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు. ఎలాగా? ఈ జ్ఞానం వినడం ద్వారానే. ఎందుకంటే జ్ఞానము సంపాదనకి మూలమని లౌకికంలో కూడా అంటారు. అందుకే స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు. ఆ చదువుకొని కొంతమంది బ్యారిస్టరు, ఇంజనీరు పదవులు పొంది సంపాదన చేస్తారు కదా. అలాగా ఇది రోజు మనం వినే జ్ఞానము, ఇది చదువు. ఈ చదువు ద్వారా ఏమవుతాం? రాజాది రాజాగా తయారవుతాం. ఈ జన్మలో కాదు, అనేక జన్మల భవిష్యత్తులో. మరి ఇది ఎంత జబర్దస్తైన సంపాదన. ఖాళీగా ఉన్నామని వచ్చి కూర్చోట్లేదు మనం, సంపాదన జరుగుతుంది కాబట్టి వచ్చి కూర్చొని వింటున్నాం. अब तुम बच्चों को ये निश्चय है, अगर थोड़ा संशय है तो आगे चलते चलते निश्चय होता जाएगा। सेकंड में जीवन मुक्ति गाई हुई है, बाबा का बना और वर्षे का मालिक बना। ఇప్పుడు పిల్లలకి ఇది నిశ్చయం ఉంది కదా, ఎలాంటి చదువుకుంటున్నాము, ప్రాప్తి ఏంటనేది. ఒకవేళ ఏమైనా సంశయం ఉన్నా, పూర్తి నిశ్చయం ఏర్పడకపోయినా, కొద్ది సంశయం ఉన్నా, మీరు రోజు వింటూ ఉంటే నడుస్తూ ముందుకెళ్తూ నిశ్చయము ఏర్పడిపోతుంది అని చెప్తున్నారు బాబా. సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం చేస్తారు కదా. బాబా పిల్లలు అయ్యాము, ఎప్పుడో వారసత్వానికి మాలికలు అయిపోతున్నాం. బాబా పిల్లలు కావడం, నిశ్చయం ఏర్పడడం, అదే సెకండ్ మనం జీవన్ముక్తి, విశ్వరాజ్యాధికార పదవి పొందుతున్నాము. बाप जो स्वर्ग का रचयिता है वो आया है हमको मालिक बनाने, ये तो बच्चों को निश्चय होना चाहिए. బాబా స్వర్గ రచయిత, మనల్ని స్వర్గానికి మాలికులుగా తయారు చేయడానికి వచ్చారు. ఇది పిల్లలకు నిశ్చయం ఉండాలి బుద్ధిలో అని చెప్తున్నారు బాబా. ये भी जानते कि दो बाप है, एक है लौकिक बाप, दूसरा है पारलौकिक, जिसको कहते परम पिता परमात्मा, ओ गाड फादర్. ఇది కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఇద్దరు తండ్రులు ఉన్నారు మనకు, ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. అతన్నే పరంపిత పరమాత్మ అంటాము, ఓ గాడ్ ఫాదర్ అని కూడా పిలుస్తూ ఉంటాం మనము. लौकिक फादर को सभी परम पिता नहीं कहेंगे, सबका सुखदाता శాంతిదాత ఓ ఏకి పారలౌకిక బాపే. అదే మన ఇంట్లో ఉన్న లౌకిక తండ్రిని పరంపిత అంటామా? అనము. పరంపిత అంటే అతడెవరు? అందరికీ తండ్రి, ఆత్మలకి, ప్రాణాలకి తండ్రి. పరమాత్మ అంటాము. సుఖదాత అతడు, శాంతిదాత. పారలౌకిక తండ్రి అతడు ఒక్కరే ఉంటారు. పారలౌకిక తండ్రి అంటే ప్రపంచానికి అంతటికి. సత్యుగ్ మే సబ్ సుఖీ రేతే, బాకీ ఆత్మయే శాంతిధామే రేతే. సత్యుగంలో అందరూ సుఖిగా ఉంటాము, జన్మలో ఉంటూ కూడా. ఇక్కడ మిగిలిన ఆత్మలందరూ, ఇక్కడ జన్మలో రాని వాళ్ళందరూ శాంతిధామంలో నివసిస్తూ ఉంటారు, పరంధామంలో. सत्युग में तुमको सुख शांति धन दौलत निरोगी काया सब कुछ था, तो ऐसे मोस्ट बिलोड बाप को सब पुकारते. సత్యుగంలో మీకు సుఖము, శాంతి, ధనము, సంపద, నిరోగి కాయ అన్నీ ఉండేవి కదా. ఇలాంటి మోస్ట్ బిలౌడ్ బాబాను అందరూ పిలుస్తారు. ఇన్ని ప్రాప్తులు ఇచ్చే మోస్ట్ బిలౌడ్ బాబా, అతి ప్రియమైన బాబా. साधु संत लोग भी साधना करते, लेकिन किसकी साधना करते ये जानते नहीं. సాధు సన్యాసులు కూడా అతనిని పిలుస్తూ సాధన చేస్తారు, కానీ ఎవరి కోసం సాధన చేస్తున్నా ఇది వాళ్ళకు కూడా పరిచయం తెలియదు. ఎవరిని పిలుస్తున్నాం అనేది కూడా కరెక్ట్గా తెలియదు, పరిచయం. वो करते हैं ब्रह्म की साधना, तो हम ब्रह्म में लीन हो जाए, परंतु लीन तो हो ना सके. ब्रह्म को याद करने से पाप तोड़े ही कटेंगे. बाप कहते माम एकम याद करो, सर्वशक्तिमान मैं ही हूँ, वह ब्रह्म जो रहने का स्थान है. బాబా చెప్తున్నారు, వాళ్ళు బ్రహ్మతత్వం యొక్క సాధన చేస్తారు సాధు సన్యాసులు. అలా చేస్తూ ఉంటే ఒక రోజు వెళ్ళి ఆ తత్వంలో లీనమైపోతాము అని వాళ్ళ భావన. కానీ ఎవరు అలా లీనమైపోలేరు. ఎక్కడ బ్రహ్మతత్వము అనేది నివసించే స్థానం కదా, దాన్ని జ్ఞాపకం చేస్తే ఏమైనా పాపాలు నశిస్తాయా? బాబా చెప్తున్నారు, బ్రహ్మతత్వాన్ని కాదు, నన్ను జ్ఞాపకం చేయండి. మా అమ్మేకం యాదకర, నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేయండి. దీని ద్వారా మీ పాపాలు నశిస్తాయి. ఎందుకంటే సర్వశక్తివంతుని నేనే ఉన్నానా, లేకపోతే బ్రహ్మతత్వమా? సర్వశక్తివంతుడని ఎవరిని అంటారు? బ్రహ్మతత్వాన్న, బాబానా, పరమాత్మన? పరమాత్మన అంటారు కదా. అతన్ని జ్ఞాపకం చేస్తే పాపాలు
నాశనం అవుతాయి అని చెప్తున్నారు బాబా. ब्रह्म महातत्व में सभी आत्माएं निवास करते, तो ब्रह्म को उन्होंने भगवान समझ लिया. బ్రహ్మ మహాతత్వం అంటే ఏంటి తెలుసా? ఆత్మలందరూ అక్కడ నివసిస్తాం అనమాట, మన ఇల్లు అది. దానిని భగవంతుడు అనేసుకున్నారు, అందుకే పెద్ద జ్యోతి అని చెప్పారు. అంటే జ్యోతి లోకం కదా, అది ప్రకాశంతో నిండిన లోకం కదా బ్రహ్మతత్వం అంటే. దాన్నే భగవంతుడు అనుకొని భగవంతుడు ఒక పెద్ద జ్యోతి అని చెప్పారు. పెద్ద జ్యోతి ఎక్కడ? చిన్న స్టార్ అతను, దాని నుండి అనంతమైన శక్తి, ఊర్జ అంటారు కదా, శక్తి యొక్క కిరణాలు, ఆ వైబ్రేషన్స్, ప్రకాశం వ్యాపిస్తుంది ఇంత చిన్న బిందు నుండి. అంతేగాని ఇంత పెద్ద జ్యోతి ఏమీ కాదు. ఇంత పెద్ద జ్యోతిలా కనబడేది ఏంటంటే అఖండ ప్రకాశంతో ఉన్న బ్రహ్మ మహాతత్వం అది. అంటే మన ఇల్లు అది. అందులో ఇంత చిన్న చిన్న బిందువులుగా ఆత్మలన్నీ నివసిస్తాం అన్నమాట మనము. जैसे भारतवासियों ने हिंदुस्तान में रहने के कारण अपना धर्म हिंदू समझ लिए, वैसे ब्रह्म तत्व रहने का स्थान को परमात्मा समझ लिए, वो है ब्रह्मांड. वहाँ आत्मा ही ज्योतिर्बिंदु अंडा आकार में रहती है, इसलिए उनको ब्रह्मांड कहते हैं. ఎలాగైతే హిందుస్థాన్లో ఉన్న కారణంగా భారతీయులు హిందూ ధర్మం అని చెప్పేసుకున్నారో, అలాగా బ్రహ్మతత్వంలో ఉంటున్నాము అంటే బ్రహ్మతత్వమే పరమాత్మ అనేసుకున్నారు. వాస్తవానికి బ్రహ్మాండము అంటారు దాన్ని, ఎందుకంటే ఆత్మలన్నీ జ్యోతిర్బిందు ఆకారాల్లో, అండాకారాల్లో నివసిస్తూ ఉంటారు అక్కడ. అందుకే బ్రహ్మ మహాతత్వంలో అండాకారంలో ఆత్మలు నివసించడం వలన బ్రహ్మాండము అని చెప్పారు దాన్ని అని చెప్తున్నారు బాబా. ఏ హే మనుష్య సృష్టి, బ్రహ్మాండ అలాగే మనుష్య సృష్టి అలాగే. బ్రహ్మాండం వేరు, మానవ సృష్టి వేరు. ఇక్కడున్నది మానవ సృష్టి, పరంధామ నుండి కింద. आत्मा क्या है ये किसको भी पता नहीं. कहते भी प्रकृति के बीच में चमकता अजब सितारा. फिर कहते आत्मा अंगुष्ठ सदृश्य है, परंतु बाप कहते आत्मा बिल्कुल सूक्ष्म बिंदु है, जिसको इन आंखों से देख नहीं सकते. इनको देखने की, पकड़ने की बहुत कोशिश करते, परंतु किसको पता नहीं पड़ता. ఆత్మ ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియదు. ఆత్మ ఏంటంటే బ్రకటి మధ్య ఒక అద్భుత నక్షత్రంలో మెరుస్తుందని అయితే చెప్పారు శాస్త్రాల్లో, కానీ దాని పరిచయం పూర్తిగా ఎవరికీ తెలియదు. ఇంకా కొంతమంది ఏమంటారు, అజబ్ సితారా అని కొంతమంది చెప్తే అద్భుత నక్షత్రం అని, కొంతమంది అంగుష్టాకారంలో ఉంటుంది ఆత్మ అని చెప్పారు. కానీ బాబా చెప్తున్నారు ఆత్మ పూర్తి సూక్ష్మ బిందు, దాన్ని కళ్ళతో చూడలేము. చూసేది కళ్ళతో చూసేటటువంటి, చేతితో పట్టుకోగలిగేటటువంటి వస్తువు కాదు ఆత్మ. ప్రయత్నిస్తుంటారు కానీ ఎవరికి కూడా తెలియదు ఆత్మ కోసం, చూడలేరు. तुम बच्चे जानते हो तो अब तुमको भारत को स्वर्ग बनाने में बाप का मददगार भी बनना पड़े. కానీ ఎవరికీ తెలియని విషయాలు కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, అనుభవం కూడా చేసుకున్నారు. ఇప్పుడు మీరేం చేయాలి, మీ కర్తవ్యం ఏంటి? బాబా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే కర్తవ్యం ఏదైతే చేస్తున్న దీనిలో సహయోగిగా కూడా తయారైపోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. బాప్ ఆతే హే భారత్ మే హే, శివ జయంతి భారత్ మే హీ మనాతే. బాబా భారతదేశంలోనే వస్తున్నారు, అందుకే శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది కదా. जैसे क्राइस्ट होकर गया तो क्रिश्चियन लोग क्रिसमस मनाते रहते हैं. क्राइस्ट कब आया वो भी जानते हैं, परंतु भारतवासियों को ये पता नहीं है कि बाप कब आया था, कृष्ण कब आया था, किस कभी उनको पता नहीं है. క్రైస్ట్ వచ్చి వెళ్ళడం వలన క్రిస్టియన్స్ అందరూ క్రిస్మస్ డే అని జరుపుకుంటారు. అయితే ఎప్పుడు పుట్టారు, క్రైస్ట్ ఎప్పుడు వచ్చారని అన్నీ తెలుసు, వాళ్ళకి చెప్తారు కూడా. అయితే భారతీయులు ఇక్కడ శివుడు వచ్చారు కాబట్టి శివ జయంతి చేస్తారు, కృష్ణుడు రాముడు లాంటి దేవతలు పుట్టారు కాబట్టి ఇక్కడ వాళ్ళ జయంతి కూడా చేస్తారు. కానీ బాబా ఎప్పుడు వచ్చారు, శివుడు కృష్ణుడు ఎప్పుడు వచ్చారు ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. महिमा सारी कृष्ण की गाते, उसको झूले में झुलाते, प्यार करते, परंतु ये नहीं जानते कि उनका जन्म कब हुआ. कहते थे द्वापर में गीता सुने, परंतु कृष्ण द्वापर में तो आते नहीं. लीला है एक बाप की, तब उनके लिए कहते तुम्हारे गत मत न्यारे, कृष्ण है सती का प्रिंस. మహిమ కృష్ణునికే చేస్తూ ఉంటారు భక్తులు ఎక్కువగా.
కృష్ణుణ్ణి ఊయల్లో వేసి ఊపుతారు, ప్రేమిస్తారు. కానీ అతని జన్మ ఎప్పుడు జరిగిందని తెలియదు. ద్వాపరిగంలో వచ్చారు, అక్కడ గీత వినిపించారని చెప్పేశారు. కానీ కృష్ణుడు ద్వాపరిగంలో రారు, అవసరం లేదు. కృష్ణుడు స్వర్గ రాజ్యం చేయడానికి రావాలి కదా. స్వర్గ రాజ్యాన్ని చేసే రాకుమారుడు మహారాజు అవుతారు. కృష్ణుడు నారాయణుడై మహారాజు అవుతారు. అది సత్యుగంలో ఉంటుంది, సత్యుగ ప్రిన్స్గా వస్తారు కృష్ణుడు. అంతేగాని ద్వాపరిగంలో స్వర్గం ఉండదు కదా, అక్కడ ఎలాగ వస్తారు? పోనీ గీతాజ్ఞానం చెప్పే అవసరం ద్వాపరిగంలో ఉంటుందా అంటే 2 పాదాలు ధర్మం ఉంది కదా అక్కడ. ధర్మం ఇంకా లోపించదు కదా, అప్పుడు ఎలాగొచ్చేస్తారు? గీతాజ్ఞానం చెప్పేవారు కృష్ణుడు కాదు, మహిమ అంతా ఒక బాబాదే. గీతాజ్ఞానం చెప్పడము, రాజయోగం నేర్పడం అనేది ఒకవేళ కృష్ణుడిది అనుకుందాము అన్నా ద్వాపరయుగంలో అవసరం లేదు. అది ఇప్పుడు ధర్మగ్లాని సమయం, ధర్మం లేకుండా నశించి ఉన్న సమయం ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు కూడా ఎవరు వస్తారు? కృష్ణుడు కాదు, బాబా. గీతా భగవంతుడు నిరాకారుడు, అతడు వచ్చి గీత చెప్పు. కాబట్టి ద్వాపరయుగంలో రావడం అనేది అయితే జరగదు కదా. బాబా వచ్చి గీత వినిపిస్తారు. బాబా మహిమయే ఉన్నతమైన మహిమ కాబట్టి నీ గతిమతి నీకే తెలుసు అని అతని కోసం మహిమ చేశారు. कृष्ण सतयुग प्रिंस पहले से माता को साक्षात्कार हो जाता है कि ऊपर से बच्चा पैदा होने वाला है, वहाँ शरीर भी ऐसे छोड़ते, एक शरीर छोड़ दूसरा लेते। सत्व का मिसाल वास्तव में सन्यासी ये मिसाल दे नहीं सकते। ముందుగానే అక్కడ మాతకు సాక్షాత్కారం అవుతుందంట. కృష్ణుడు పుట్టేటప్పుడు కృష్ణుడు తల్లికి కానీ దేవతలందరూ పుట్టేటప్పుడు వాళ్ళ తల్లికి ముందుగా తెలిసిపోతుందంట, పుత్రుడు జన్మించబోతున్నాడు, పుత్రిగా జన్మించబోతుంది. ఇక్కడైతే స్కానింగ్ తీస్తారు, అమ్మాయా అబ్బాయా, అక్కడ సాక్షాత్కారాన్ని అంత స్కాన్ తెలిసిపోతుంది అనమాట. అలాగే శరీరం కూడా అలాగే వదులుతారు, సాక్షాత్కారం అవుతుంది వాళ్ళకి. నేను ఇప్పుడు శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి, నేను అబ్బాయిగా పుడతాను, వెళ్ళి అమ్మాయిగా పుడతాను తెలిసిపోతుంది వాళ్ళకి ముందే. అలా పడుకుని అందరికీ చెప్పేసి శరీరాలు వదిలి వెళ్ళిపోతారు. అంతేగాని ఏ రోగం కారణం అవ్వదు వాళ్ళకి. ఒక శరీరం వదిలి ఇంకో శరీరం, సర్పం ఎలాగైతే అది ప్రకృతి నియమం అన్నట్టు కుబుసాన్ని వదిలేస్తుందో అలాగా శరీరాలు వదులుతారు అక్కడ అంటున్నారు బాబా. వాస్తవానికి ఈ సర్పం ఉదాహరణ, 9 ఉదాహరణ ఇవి సన్యాసులు చెప్పుకోలేరు, చెప్పుకున్నా షూట్ అవ్వదు వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. మీరు సతయుగంలో శరీరం వదిలే విధానాన్ని అలాగే సంగమయుగంలో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. బాబా స్మృతిలో ఆ శరీర స్థితిలో ఉంటూ మనం డిటాచ్డ్గా ఉంటూ, రోగం ఉన్న ఒకవైపు శరీరానికి, ఇంకోవైపు మనము ఆత్మాభిమాన స్థితిలో డిటాచ్డ్ స్థితిలో ఉంటూ శరీరం వదలడం ప్రాక్టీస్ చేస్తే సర్పం కుబుసం వదిలేంత తేలికనే వెళ్ళిపోతాం, ఎంత అనారోగ్యం బాడీలో ఉన్నా కూడా. तुम विकारी मनुष्यों को बैठ ज्ञान की भू भू कर तमो प्रधान से सतो प्रधान बनाते हो, ये तुम्हारा धंधा है, भू भू कर मनुष्य को దేవత బనా దేతి హో. 9 ఉదాహరణ మీకు వర్తిస్తుంది. ఎందుకంటే జ్ఞానం యొక్క భూ భూ ధ్వని చెవులో వినిపిస్తూ మనుషులకు తమ ప్రధానం నుండి సత్వ ప్రధానంగా మనుషుల్ని దేవతలుగా తయారు చేసేస్తుంటారు. మీరు తయారవుతున్నారు, మీలాగా మీరు తయారు చేస్తూ ఉంటారు ఈ జ్ఞానం వినిపించి. 9 కూడా భూ 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 ధ్వని చేసి పనికిరాని పురుగులను తెచ్చి తనలాగా 9గా చేసేస్తుందంట. అలా మనం కూడా మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తున్నాం. ఇది మీ కర్తవ్యం అని చెప్తున్నారు బాబా. కాబట్టి 9 ఉదాహరణ కూడా ఎవరికి వర్తించింది? మనదే ఎక్యురేట్గా. कछुओं आदि का मिसाल भी इस समय का है, कर्म करके फिर जितना समय मिले बाप को याद कर. అలాగే తాబేలు ఉదాహరణ ఎవరిది? మీదే. తాబేలు ఏం చేస్తుంది? పని చేసాక దాని పని తను చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది? ఒక దగ్గరికి వెళ్ళిపోయి అన్నీ లోపల పెట్టేసుకుంటుంది, కాళ్ళు చేతులు తల కూడా లోపల పెట్టేస్తుంది. ఇంకేవి చూడదు, ఇంకేవి వినదు, ఇంకేమి. అలా మీరు కూడా ఏం చేయండి, మీ పని పూర్తయిపోయిందంటే కూర్చొని ఎంత టైం దొరికితే అంత టైం బాబాని జ్ఞాపకం చేయండి. టైం దొరికి అలా బాబా జ్ఞాపకంలో ఉండిపోయి పనులు అన్నీ వదిలి పక్కన పెట్టడం కాదు. మళ్ళీ ఆ పని చేయడానికి టైం అవుతుంది అనేటప్పుడు వెంటనే మనకి మనమే కాన్షియస్లోకి వచ్చి, ఒకరు మనకి పిలిచే చెప్పే అవసరం లేకుండా మనకు మనమే బాబాతో అక్కడ సంభాషణ ముగించి బాబాని తోడుగా తీసుకుని మళ్ళీ ఆ పనిలోకి వెళ్ళిపోవచ్చు మనం.
అలాగా ప్రాక్టీస్ చేయాలి. పని అయిపోయింది, బాబా స్మృతిలో కూర్చుండిపోండి. మీ ఆలోచనలు అన్నీ కట్టిపెట్టేసి అన్ని వైపుల నుండి. ఇది తాబేలులాగా మన కర్తవ్యం అన్నమాట. కాబట్టి తాబేలు ఉదాహరణ మనకి వర్తిస్తుంది. తుమ్ జాన్తే ये हमारा अंतिम जन्म है अब नाटक पूरा होना है పురాణ శరీరే ఇసుక కర్మభోగ్ చుక్త కర్ణ. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు ఆఖరి జన్మ నాటకంలోని పాత శరీరం అయిపోయింది మంది. అందుకే ఈ జన్మలో కర్మభోగాలన్నీ సమాప్తి చేసుకోవాలి మనం. దానికోసమే పరిస్థితులు, మానసికంగా మనకి బాధ కలిగించే పరిస్థితులు, దానికోసమే కర్మభోగం పూర్తవడం కోసమే రోగాలు, చిన్న పెద్ద రోగాలు మనకి సతాయిస్తూ ఉంటాయన్నమాట. వాటిలో మనం విసిగిపోకుండా, వాటిలో మనం వాటి కాన్షియస్లోనే ఉండిపోయి నొప్పి బాధ ఫీల్ అవ్వకుండా మనము బాబా ఇచ్చిన జ్ఞానం, బాబా స్మృతిని ఆధారం చేసుకుని వెళ్ళిపోతే ఏమవుతుంది? కర్మభోగం సమాప్తి అవుతుందన్నమాట. जब सत्व प्रदान हो जाएंगे तो फिर कर्मातीत अवस्था हो जाएगी, फिर हम इस शरीर में रह नहीं सकेंगे. సత్వ ప్రధానంగా తయారైపోతే కర్మాతీత అవస్థ వచ్చేస్తుంది మనకి. ఈ శరీరంలో ఉండం మనం. కర్మాతీత అవస్థ అంటే ఏంటి? కర్మబంధంలో కర్మభోగాలన్నీ సమాప్తి చేసుకుని, కర్మభోగం అంటేనే ఏంటి? మనకి రోగం రావడం అంటేనేంటి? ఎప్పుడో మనం చేసుకున్న కర్మ మన ఎదురుగా వస్తుంది. ఒక రోగం అనే కాదు, మానసికంగా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తుంటాయి చూడండి, అవి కూడా మనం ఎప్పుడో చేసుకున్న కర్మ కారణంగానే వస్తుంది. మనం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. అది కాకపోతే ఈ జన్మలో ఉండి ఉండకపోవచ్చు, వేరే జన్మల్లో ఏ జన్మల్లో ఉన్న రుణము మన ఎదురుగా వచ్చింది, దాన్ని అనుభవిస్తున్నాం, దాన్ని కర్మభోగము అంటారనమాట. అది అనుభవించడం ఒకవైపు అనుభవిస్తున్నా, ఇంకోవైపు బాబా స్మృతిలో ఉంటూ అది తేలిక చేసుకుంటూ తొందరగా ఆ కర్మభోగాలు సమాప్తి అయిపోతే దాన్ని కర్మాతీత అవస్థ అంటారు. కర్మాతీత అవస్థ వచ్చేస్తే ఈ శరీరంలో మీరు ఉండరు అని చెప్తున్నారు బాబా. కర్మాతీత అవస్థ ఈ ఫిర్ శరీరం छोड़ देंगे फिर लड़ाई शुरू होगी. కర్మాతీత అవస్థ వచ్చేసిందంటే ఇంకా శరీరాలు వదిలి వెళ్ళే పరిస్థితి వస్తుంది, వినాశన యుద్ధం ప్రారంభమైపోతుంది. అప్పుడు అంటే దీన్ని బట్టి వినాశన యుద్ధం ప్రారంభమయ్యే టైంకి బాబా పిల్లలు చాలామంది, మెజారిటీ ఎవరైతే బాబా పిల్లలుగా కంటిన్యూ అవుతున్నారో వాళ్ళలో మెజారిటీ పిల్లలు కర్మాతీత స్థితికి దగ్గరికి చేరుకుంటారనమాట. मच्छरों सदृश सब शरीर खत्म हो आत्माएं चली जाएंगी, पवित्र बनने बिगड़ तो कोई जा नहीं सकेंगे. దోమల గుంపులాగా ఆత్మలన్నీ ఎగిరి ఇంటికి వెళ్తాయన్నమాట. శరీరాలు అయితే ఇక్కడ సమాప్తి అయిపోతాయి, వినాశనం ప్రళయం అది వస్తుంది కదా, దానిలో శరీరాలు సమాప్తి అయిపోతాయి. పవిత్రంగా తయారవంది ఎవరు కూడా ఇంటికి వెళ్ళలేరు అని చెప్తున్నారు బాబా. ఏ హే దుఃఖదాం रावण का स्थापन किया और राम का स्थापन किया हुआ शिवालय. वास्तव में परमात्मा का नाम ही शिव, ना कि राम. सतीक शिवालय में सभी देवताएं रहते, फिर भक्ति मार्ग में शिव की प्रतिमा के लिए मंदिर शिवालय आदि बनाते. अब शिव बाबा का यह तख्त है, आत्मा इस तख्त पर विराजमान है. దుఃఖధామాన్ని రావణుడు స్థాపన చేశాడు, శివాలయము సతీగము రాముడు స్థాపన చేశాడు. రాముడు అంటే శివబాబా, త్రేతాయుగంలో ఉన్న రాముడు కాదు. సత్యుగము శివాలయము, అక్కడ అందరూ దేవతలే ఉంటారు. తర్వాత భక్తి మార్గం మొదలైనప్పుడు దేవత స్థితి కోల్పోతాం మనము. శివుని యొక్క ప్రతిమ పెట్టి మందిరాలు కట్టి పూజలు మొదలు పెడతాం. అవి శివ బాబాకు ఏ తఖ్తే ఆత్మ ఇస్ తఖ్త్ పర్ విరాజమాన్. శివాలయాల్లో వెతికే మనం కదా ఎవరిని? శివబాబాను. కానీ ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ శరీరంలో బ్రుకటి అనే సింహాసనం మీద వచ్చి కూర్చొని ఉన్నారు శివబాబా. అనుభవం చేస్తున్నారా? శివబాబా బ్రహ్మ యొక్క బ్రుకటి స్థానం ఇది సింహాసనంగా తీసుకొని వచ్చి కూర్చున్నారు బాబా. बाप भी यहाँ बाजू में आकर विराजमान होते और आकर पढ़ाते. सदे तो नहीं रहता, याद करो तो ये आया. శివ బాబా కూడా ఈ బ్రహ్మబాబా బ్రుకటి మధ్య బ్రహ్మబాబా ఆత్మ ఉంటుంది కదా, ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ. అతని పక్కనే శివబాబా కూడా వచ్చి కూర్చుంటారు, ఒకే సింహాసనం మీద ఇద్దరు కూర్చున్నట్టు.
అలాంటి సింహాసనాలు కూడా ఉంటాయి కదా, డబల్ కుర్సీ. అసలు ఆత్మ సింహాసనం అలాంటిదే. ఎవరైనా పూర్వీకులు పితృలు పోయినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకో శరీరంలో వచ్చి మాట్లాడతారు చూడండి. అంటే ఆత్మ ఉంటుంది ముందు నుండి, పక్కన వాళ్ళు వచ్చి కూర్చొని అప్పుడు ఆ శరీరంలో ఉన్న ఆత్మ డీయాక్టివ్ అయిపోతుంది. ఎవరైతే మాట్లాడడం కలవాలి అని వస్తారో వాళ్ళ ఆత్మ యాక్టివేట్ అవుతుంది అనమాట. వాళ్ళ వాళ్ళ మాటలు, వాళ్ళ కర్మ వీళ్ళ పక్కన ఉండిపోతారు. వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది, నాలో ఒకరెవరో వచ్చి మాట్లాడుతున్నారు, వినిపిస్తాయి మాటలు కూడా. అలా బ్రహ్మబాబాలో శివబాబా వచ్చి పక్కనే బ్రుకుటి సింహాసనం మీద బ్రహ్మబాబా ఆత్మ పక్కనే కూర్చొని పిల్లలతో మాట్లాడేవారు, చదివించేవారు. సదా ఉండిపోయేవారు కాదు శరీరంలో, గుర్తు చేసుకుంటే రావడం అనేది చేస్తూ ఉండేవారు బాబా. बाप कहते मैं तुम्हारा बेहद का बाप हूँ, वर्षा मेरे से तुमको मिलना है. శివబాబా చెప్తున్నారు, నేను మీ అనంతమైన తండ్రిని, నా నుండే మీకు వారసత్వం దొరుకుతుంది. బ్రహ్మ తోడే బేహద్ కా బాప్ హై, ఇస్లే తుమ్ ముझे యాద్ కరో. బ్రహ్మ బాబా ఏమైనా అనంతమైన తండ్రే కాదు, ప్రపంచానికి తండ్రి కాదు, అందుకే మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఆత్మల తండ్రి బ్రహ్మ అయితే కాదు కదా. मीठे बच्चे जानते कि बाबा ज्ञान का सागर है, प्यार का सागर है, तो तुम बच्चों को भी प्यार का सागर बनना है. మధురమైన పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, శివ బాబా జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. పిల్లలు కూడా ప్రేమ సాగర్లుగా తయారైపోవాలి. మరి స్త్రీ పురుष एक तो को सच्चा प्यार नहीं करते, वो तो काम विकार कोई प्यार समझते, परंतु बाबा ने कहा है कि काम महाशत्रु है, ये आदि मध्यंत दुख देने वाला है. స్త్రీ పురుషులు ఒకరికొకరు సత్యమైన ప్రేమ ఇచ్చుకోవటం లేదు ఈ ప్రపంచంలో. కామ వికారాన్ని ఆచరించడమే ప్రేమ అనుకుంటారు వాళ్ళు. కానీ బాబా వచ్చి మనకు నేర్పించారు, కామం మహాశత్రువు, ఇది జీవితంలో ఆది మధ్య అంత్యం దుఃఖాల్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. देवताएं निर्विकारी थे, तब तो कहते कृष्ण जैसा बच्चा मिले, कृष्ण जैसा पति मिले, కృష్ణపురి को याद करते हैं ना. దేవతలందరూ నిర్వికారిగా ఉండేవారు, కామక్రోధ వికారాల వల్ల ఉండరు, కామం ఆచరించే మనుషులే ఉండరు అక్కడ. అందుకే కదా కృష్ణుని లాంటి పుత్రుడు కావాలి, కృష్ణుని లాంటి పతి కావాలి అనుకుంటారు అని చెప్తున్నారు బాబా. కృష్ణపురిని అందరూ గుర్తు చేసుకుంటారు. अब आप कृष्णपुरी स्थापन कर रहे, तुम स्वयं श्री कृष्ण जैसा अथवा मोहन जैसे बन सकते, प्रिंस प्रिंसेस और भी होंगे, तो ये सब यहाँ बन रहे हैं. ఇప్పుడు బాబా కృష్ణపురిని స్థాపన చేస్తున్నారు. మీరు స్వయం శ్రీకృష్ణునిలా మోహనుడిగా తయారవుతున్నారు. మీరు ప్రిన్స్ ప్రిన్సెస్, మీరు ఒక్కరే కాకుండా ఇంకా చాలామంది ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న రాజ్యాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు, పెద్ద రాజు అయిన నారాయణ అండర్లో. మరి వాళ్ళ పిల్లలు కూడా రాకుమారులు రాకుమారులని లెక్కకు వస్తారు కదా. అలా ప్రిన్స్ ప్రిన్సెస్ చాలామంది ఉంటారు అని చెప్తున్నారు బాబా. సత్యయుగంలో ప్రిన్స్ ప్రిన్సెస్ రాజ పరివారం సంఖ్య 108 మంది అవుతారు కదా. అందుకే 108 రత్నాలకు విలువ ఉంది అన్నమాట, మహిమ ఉంది. तो ये सब यहाँ बन रहे, उनकी भी లిస్ట్ रहती. అయితే ఈ ప్రిన్స్ ప్రిన్సెస్ ఎవరవ్వాలి, ఎవరే పదవి అనేది ఇక్కడే తయారవుతున్నారు. లిస్ట్ కూడా ఉంటుంది, బాబా లిస్ట్ ఇచ్చేవారు అప్పుడు ఎవరేమవుతారనేది. తర్వాత మానేస్తారు బాబా. ఎందుకంటే కొంతమంది నేను ఇంత త్యాగం చేసి, ఇంత ధనం ఇచ్చి, ఇంత చేసి నేను దాసి పదవికి వెళ్తున్నానా అంటే పురుషార్థము ఉండాలి, త్యాగము ఉండాలి. కొంతమంది పురుషార్థం చేస్తారు, త్యాగం చేయరు, అప్పుడు కూడా పదవి ఉండదు. త్యాగం చేస్తారు, పురుషార్థం చేయని, నేను నియమము పద్ధతిలో నడవనంటే అప్పుడు కూడా పదవి ఉండదు కదా. ఈ ఫీల్ అవ్వడం చూసి బాబా లిస్ట్ ఇవ్వడం మానేస్తారనమాట. माला के 8 दाने भी हैं तो 108 दाने भी हैं. लोग नवरत्न की अंगूठी पहनते, अब ये 8 कौन है, बीच में कौन है, ये भी तुम जानते कि मीठे मीठे बाप द्वारा हम रत्न बन रहे हैं. 8 రత్నాలతో కూడా 8 పూసలతో కూడా మాల తయారు చేస్తారు. 108 పూసలు కూడా ఉంటాయి. మరి ఉంగరం కూడా నవరత్నాల ఉంగరం పెట్టుకుంటారు. అందులో అష్టరత్నాలు ఎవరు, మధ్యలో పెట్టే స్టోన్ 9వ రత్నం ఎవరు ఉంగరంలోని, ఇవన్నీ మీరు తెలుసుకున్నారు కదా. మధురాతి మధురమైన బాబా ద్వారా మనమందరము అష్టరత్నాల్లో వెళ్ళే పురుషార్థం చేస్తున్నాం. అష్టరత్నాల్ని తయారు చేసే బాబాను గుర్తుగానే మధ్యలో స్టోన్ పెడతారు, 9వ రత్నం నవరత్నాల్లో అని చెప్తున్నారు బాబా.
बाप कहते बच्चे आपस में बहुत प्यार से चलना है, नहीं तो बाबा का नाम बदनाम करेंगे, फिर సద్గురు की నింద कराने वाले టోర్ नहीं పాస్ सकते. శివ బాబా చెప్తున్నారు, పిల్లలారా పరస్పరం మీరు చాలా ప్రేమగా నడుచుకోవాలి, లేకపోతే శివ బాబాకు చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు అయిపోతారు. అందుకే సద్గురుకి నింద తెచ్చేవాళ్ళు పదవి పొందలేరని రాశారు శాస్త్రాల్లో. सबको मंत्र भी बताना है कि एक बाप को याद करो तो कार निकल जाएगी. घर में भी इतना प्यार से चलना चाहिए तो दूसरे समझे कि इसमें क्रोध नहीं है, बहुत प्यार आ गया है. ఒకటి ఇంకొకటి మీరు రోజు వినాలి మురళి, ఇదొకటి నియమం. మనకి వెళ్ళాక అందరికీ ఈ మంత్రం కూడా వినిపించాలి. ఒక బాబాను జ్ఞాపకం చేసుకుంటే మీ ఆత్మలో ఉన్న తుప్పంతా తొలగిపోతుంది, పాపాలు తొలగిపోతాయి అనేది మంత్రం అందరికీ ఇవ్వాలి. మనం ఇంట్లో ఉంటూ కూడా మీరు ఎంత ప్రేమగా నడవాలంటే చూసేవాళ్ళకి అనిపించాలి వీళ్ళలో కోపం అనేది అసలు లేదు, అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి ప్రేమ అనేది పెరిగింది, వీళ్ళలో కోపం అనేది తగ్గింది అనిపించాలి మీ ఇంట్లో వాళ్ళకి, బంధువులకి, చూసే వాళ్ళకి. शराब सिगरेट आदि पीना बहुत बुरी आदत है, ऐसे सब बुरी आदतें छोड़ देनी चाहिए. సారా తాగడం, సిగరెట్ తాగడం చెడ్డ అలవాట్లు, ఇలాంటి అలవాట్లు ఉంటే వదిలేయాలి. సారా తాగేస్తాం, సిగరెట్ తాగేస్తాం, బాబా దగ్గర కూడా వస్తాం అంటే కుదరదు. టైం నాకు కావాలి అంటే తీసుకోండి, గ్రాడ్యువల్గా నెమ్మదిగా నేను వదులుతానంటే వదలండి, కానీ వదలాలనేది అయితే లక్ష్యం తీసుకోవాలి కదా అని చెప్తున్నారు బాబా. दैवी गुण यहाँ ही धारण करने हैं, राजधानी स्थापन करने में मेहनत लगती. दूसरे धर्म वाले राजधानी स्थापन नहीं करते, वो ऊपर से एकदम पिछाड़ी में आते रहते हैं. तुम 21 जन्म के प्रारब्ध बना रहे, इसमें माया के तूफान बहुत आएंगे. బాబా చెప్తున్నారు రాజధాని యొక్క స్థాపన చేయడంలోని శ్రమ అవుతుంది, ఇక్కడే దైవీ గుణాలు ధారణ చేసుకుని వెళ్ళాలి మనం. వేరే ధర్మాల్లో రాజధాని స్థాపన అనే మాట ఉండదు, ఎందుకంటే లాస్ట్లో పైనుండి ధర్మ పితేక ఆత్మ వస్తారు, వాళ్ళ వెనుక ఆ ధర్మానికి చెందిన ఆత్మలు కూడా పరంధామంలోనే ఉంటారు కదా, వాళ్ళు కూడా జన్మల్లో వచ్చి ఆ ధర్మంలో చేరుతారు. అర్థమైంది కదా. దేవతా ధర్మం వాళ్ళు ముందు నుండి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అందులో జన్మల్లో వచ్చి సతీగు నుండి ఉన్న వాళ్ళు ఉంటారు కదా దేవతలు, అందులో నుండి కొంతమంది కన్వర్ట్ అవుతారు. ఒక ధర్మపీత వచ్చినప్పుడు కొంతమంది, ఆ కొంతమంది దగ్గర పరంధామం నుండి, ఇప్పుడు ఇస్లాం ధర్మం వచ్చింది ఫస్ట్, దేవతా ధర్మం తర్వాత. దేవతా ధర్మంలో ఉన్న ఆత్మలే కొంతమంది ఇస్లాం ధర్మంలో కన్వర్ట్ అయ్యారు కొద్దిమంది. ఆ కొద్దిమంది దగ్గర ఇస్లాం ధర్మం ఆత్మలు పరంధామంలో ఉన్న వాళ్ళ దగ్గర జన్మలు తీసుకొని వచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఇస్లాం ధర్మంలో ఫాలో అయిపోతారు. కాబట్టి ఇక్కడ చెదిరిపోయి ఉన్నారు, తెచ్చుకోవాలి వాళ్ళని అనే సమస్య ఉండదు వాళ్ళకి కదా. కానీ దేవతా ధర్మం స్థాపన అయినప్పుడు ఎలా అంటే ఇక్కడ జన్మల్లో చెదిరిపోయి ఉన్నారు, ఎవరు పరంధానంలో అలా రెడీగా లేరు దేవతా ధర్మం ఆత్మలు. ఇక్కడ జన్మల్లోకి వచ్చేసి ఎక్కడెవరో, ఏ మూల ఎవరో, ఏ దేశంలో ఎవరో అలా వెతుక్కొని బాబా తెచ్చి దేవతా ధర్మంలో ఒక ధర్మంలోకి చేరుస్తున్నారు. రాజధాని స్థాపన కూడా ఇప్పుడు జరుగుతుంది సతయుగం కోసం. వేరే ధర్మాల్లో రాజధాని స్థాపన అనేది ఉండదు. 21 జన్మల ప్రారంధం కూడా తయారు చేసుకుంటున్నారు మీరు. వేరే ధర్మాల్లో ఇన్ని జన్మల ప్రారంధం తయారు చేసుకోవటం అనేది ఉండదు. అందుకే ఇక్కడ మాయ తుఫాన్లు చాలా వస్తాయి. వేరే ధర్మాల్లో మాయ అంతా ఎదిరించదు. ఇక్కడ మాయ అస్సలు ముందుకు వెళ్ళనివ్వకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది అన్నమాట. మన ఎదురుగా విఘ్నం వేస్తూ ఉంటుంది. फिर भी पुरुषार्थ का दैवी गुण धारण करना. మాయ ఎదురైనా కానీ పురుషార్థం చేసి దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. अगर क्रोध से बात करेंगे तो लोग कहेंगे इनमें भूत है, वो ये बेहद बाप की आबरू गवाई, फिर ऐसे ऊंच पद कैसे पाएंगे. ఒకవేళ క్రోధంతో మనం మాట్లాడితే చూసేవాళ్ళు ఏమంటారు, వీళ్ళేదో భూతం ఉంది అని. క్రోధం ఉంటే అనంతమైన బాబా యొక్క గౌరవాన్ని పోగొట్టే వాళ్ళు అవుతాం కదా. ఉన్నత పదవి ఎలా పొందుతారు చెప్పండి, బాబా గౌరవాన్ని పాడు చేసేవాళ్ళు. బోత్ మీట అనాసక్తి బన్న, అందుకని చాలా మధురంగా అనాసక్తంగా తయారవ్వాలి. యహారైతే సబ్ కుచ్ కర్తే యోగ్ మాషుకే సాత్ चाहिए. ఇక్కడ ఉంటూ మీ పనులు చేసుకుంటూ కూడా మీరేం సన్యాసం తీసుకుని అడవులకు వెళ్ళిపోకర్లేదు. మీ పనులన్నీ మీరు చేసుకుంటూ కూడా మీ యోగం, మీ బుద్ధి
ప్రియుడైన బాబా వైపు జోడించి ఉంచండి. बाबा ने कहा है मुझे याद करो तो पाप भस्म हो जाएंगे, इसको योग अग्नि कहा जाता है. यह హార్ట్ యోగ్కి దర్కార్ नहीं. శివ బాబా చెప్పారు, మిమ్మల్ని మీరు నన్ను ఒక్కడే జ్ఞాపకం చేసుకుంటే పాపాలు భస్మం అయిపోతే, అందుకే యోగ అగ్ని అన్నారు. భస్మం చేసేస్తుంది కాబట్టి ఇది పాపాలను. హఠయోగంతో పని లేదు ఇక్కడ. బాబాతో యోగం పెట్టుకోవడానికి మీరు హఠంగా ఏమి పద్మాసనం शीर्षासనం ఏం వేసే అవసరం లేదు. अपना शरीर तंदुरुस्त रखना है, మోస్ట్ వాల్యుబుల్ శరీరే. భోజన్ भी शुद्ध खाना है. మీ శరీరాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుకోండి. దానికోసం ఆసనాలు వేయాలి, ఎక్సర్సైజ్ చేయాలంటే చేసుకోండి శరీర ఆరోగ్యం కోసం. ఎందుకంటే ఇది చాలా విలువైన శరీరం కదా, దీనికి పెట్టే భోజనం కూడా శుద్ధమైంది తినాలి అని చెప్తున్నారు బాబా. బాబా ఏవి ఏ పదార్థాలు తినొద్దన్నారో అవి తినడం అవాయిడ్ చేయాలి, బయట తినడం అవాయిడ్ చేయాలి. మన చేత్తో మనం ప్రేమగా చేసి బాబాకు భోగ అర్పించడం శుద్ధ భోజనం అయిపోతుంది అన్నమాట. అప్పుడు దేవతంకు कैसा భోగ్ लगाते, శుద్ధమైన భోజనం మనం తింటాం, అప్పుడు దేవతలు అవుతాం. అందుకే దేవతలు ఎదురుగా ఎలాంటి భోగ్ పెడతారు. श्रीनाथ द्वारे जाकर देखो, बंगाल में तो खाली पर बकरे का भोग लगाते हैं. वे अपने पितरों को भी मछली खिलाते हैं, नहीं तो समझते कि पितर नाराज़ हो जाएंगे. कोई ने रिवाज डाला है, वो चलता रहता है. देवी देवताओं के राज में कोई पाप नहीं होता, वो है रामराज. బాబా చెప్తున్నారు, శ్రీనాథ్ మందిరంలో వెళ్ళి చూడండి, భోగం ఎంతో నిష్ఠతో పెడతారు అక్కడ అని చెప్తున్నారు బాబా. నోటికి కూడా గుడ్డ కట్టుకొని తయారు చేస్తారంట. అదే హరి యొక్క నామాన్ని స్మరిస్తూ, కృష్ణుని యొక్క నామాన్ని స్మరిస్తూ. నేతి వంటకాలు ఉంటాయి, స్వచ్ఛమైన నేతితో గుమ్మగుమ్మలు ఉంటాయి అన్నమాట. అక్కడ శ్రీనాథ మందిరానికి వెళ్ళి తోవ అంతా ప్రసాదాలు పెట్టి అమ్ముతారు. స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట నేతి వాసన. బెంగాల్లో కాళీ మందిరానికి వెళ్తే అక్కడ మేకల బలి ఎప్పుడున్నో. బెంగాల్లో ఆచారం ఏంటంటే పితృలకు కూడా మనం శ్రాద్ధం పెడతాం కదా, తర్దినాలు అనేవి చేస్తారు. అందులో చేపలు కంపల్సరీ పెడతారట వాళ్ళు. తర్దినాల్లో చేపలు కంపల్సరీ పెడతారంట. బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణులు కూడా చేపలు తింటారు బెంగాల్ వాళ్ళు. మరి పితృలకు కూడా చేపలు కంపల్సరీ పెడతారంట. లేకపోతే పితృలు కోపంలోకి వస్తారు అంటారంట వాళ్ళు బెంగాల్ వాళ్ళు. ఎవరో వచ్చి ఈ రివాజ్ వేసేసారు అక్కడ, ఈ ఆచారం అది నడుస్తూ వస్తుంది అంటున్నారు బాబా. నిజంగా చెప్పాలంటే దేవీ దేవతల రాజ్యంలో ఎవరు పాపం చేయరు. ఏ జంతువులు చంపడం తినడం చేస్తారేంటి దేవతలు? పాపమే కదా అది కూడా. అలా ఉండరు దేవతలు. కాబట్టి ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు లక్ష్మీనారాయణలు, రాధాకృష్ణులు ఉన్నతమైన దేవతా మందిరాల్లో ఎప్పుడు అలా మాంసాహారాలు పెట్టరు. పెడతారా? పెట్టరు కదా. కనీసం ఉల్లి వెల్లుల్లి కూడా పెట్టరు వాళ్ళ నైవేద్యంలోని. वो है रामराज. यहाँ कर्म विक्रम बनते, वहाँ कर्म अकर्म बनते. अब हरिद्वार में जाकर बैठते हैं, हरि कृष्ण को कहते हैं. अब कृष्ण तो है सतयुग में, वास्तव में हरि नाम शिव का है, दुख हारने वाला. परंतु गीता में कृष्ण का नाम डाल फिर कृष्ण को, हरि कृष्ण को समझ लिया. वास्तव में दुख हारने वाला है शिव बाबा. हरि का द्वार सत्य को कहा जाता है. भक्ति मार्ग में जो कुछ आता है बोलते रहते हैं. ఇక్కడ కర్మ వికర్మ అయిపోతుంది ఈ ప్రపంచంలో. కానీ సత్యయుగం రామరాజ్యం కాబట్టి అక్కడ చేసే కర్మ అకర్మగా తయారవుతుంది. ఇప్పుడు మీరు బాబా చెప్తున్నారు అక్కడ భక్తి మార్గంలో హరిద్వార్ అని అక్కడ వెళ్ళి కూర్చుండిపోతూ ఉంటారు గంగా నది తీరాన. హరి అంటే కృష్ణుడు అనుకుంటారు వాళ్ళు. కృష్ణుడు సత్యయుగంలో ఉంటారు కదా. వాస్తవానికి హరి అనే పేరు శివుడిదే, తర్వాత కృష్ణుని మీద వచ్చింది. ఎందుకు? హరి అంటే దుఃఖాలు హరించేవాడు అని అర్థం. కానీ గీతలో కృష్ణుడి పేరు వేయడం వలన కృష్ణుడికి హరి అని అనేసుకున్నారు. కానీ వాస్తవానికి దుఃఖాలను హరించేవాడు హరి ఎవరు? శివబాబా, నిరాకారుడు. అతడు స్థాపించే సత్యగా హరి యొక్క ద్వారం, హరిద్వార్. భక్తి మార్గంలో నోటికి ఏదొస్తే మాట్లాడేస్తారు అర్థం తెలియకుండా అని చెప్తున్నారు బాబా.
बाप कहते हैं मैं संगमी पर आता हूँ पुरानी दुनिया को नई बनाने। रावण ही पुराना दुश्मन, हर वर्ष उनको जलाते, कितने पैसे खर्च करते, सब వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. బాబా చెప్తున్నారు సంగమీగల నేను వస్తూ ఉంటాను పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేయటానికి. రావణుడు పాత శత్రువు, అందుకే ప్రతి సంవత్సరము విగ్రహం తయారు చేసి కాలుస్తూ ఉంటారు. ఎంత డబ్బు ఖర్చు పెడతారు తెలుసు బొమ్మ తయారు చేసి కాల్చడానికి. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ అంటున్నారు బాబా. ఏమీ అర్థం తెలియకుండా ఏమీ తెలియకుండానే ఎందుకు కాలుస్తున్నాం అనేది ఖర్చు పెట్టిన దాన్ని ఏమంటారు, వృధా కదా. ప్రతి సంవత్సరం ఇలాగే కాలుస్తూ ఉంటారు. बंगाल में कितनी देवियाँ बनाते हैं, उनको खिला पिला कर पूजा कर फिर जाकर डुबोते. इस पर एक गीत है. బెంగాల్లో కూడా దేవీల్ని ఎంతలా తయారు చేస్తారు, ఎంతో లక్షలు ఖర్చు పెట్టి ఆ విగ్రహానికి నైవేద్యం పెట్టి తినిపించి తాగించి మళ్ళీ తీసుకెళ్ళి విమర్జనం అని ఉంచేస్తూ ఉంటారు. మరి వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ అంటారు కదా. ఇది बच्चों को बहुत मीठा बनना है, कभी गुस्से से बात नहीं करनी है, बाप से कभी रूठना नहीं है. रूठ कर अगर पढ़ाई చూడగోయా अपने पैर पर कुल्हाड़ा मारा. పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి, ఎప్పుడు కోపంగా మాట్లాడకూడదు, బాబాతో అలగకూడదు. అలిగి ఒకవేళ చదువు వదిలేస్తే మీ కాళ్ళ మీద మీరు గొడ్డలు వేసుకున్నట్లు అయిపోతుంది అన్నారు బాబా. यहाँ तुम आए हो विश्व का मालिक बनने. महाराजा श्री नारायण, महारानी श्री लक्ष्मी को कहा जाता है. बाकी श्री श्री है शिव बाबा का टाइटल. బాబా చెప్తున్నారు ఇక్కడ మీరు విశ్వానికి మాలికులు అవ్వడానికి వచ్చారు. మహారాజా శ్రీ నారాయణ, మహారాణి శ్రీ లక్ష్మి అంటారు కదా. మిగిలిన వాళ్ళందరూ శ్రీ శ్రీ, మిగిలిన శ్రీ అనే బిరుదైతే శివ్ బాబా యొక్క టైటిల్ అది. శ్రీలక్ష్మి, శ్రీనారాయణ, శ్రీ అంటారు వాళ్ళని. వాళ్ళకన్నా గొప్పవారు శివ్ బాబాని శ్రీ అని చెప్తారు. శ్రీ అని దేవతల్ని అంటారు. శ్రీ అంటే అర్థం ఏంటి? శ్రీ అర్థాత్ శ్రేష్ఠ. శ్రీ అంటే శ్రేష్టము అని అర్థం, శ్రేష్టమైన వారు అని అర్థం. శ్రీ అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. अब तुम ख्याल करो हम क्या थे, माया ने हमारा माथा मुड़वा कर हमको क्या बना दिया है. भारत कितना शौक करता, फिर कंगाल कैसे बना, क्या हुआ, कुछ भी समझते नहीं. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎలా ఉండేవాళ్ళ మాయ మన తల పట్టుకొని తిప్పేసి ఎలా తయారు చేసేసింది. భారతదేశం ఎంత ధనిక దేశంగా ఉండేది, ఎలా బికారి అయిపోయింది, ఏమైంది, ఏమీ తెలియదు మనుషులకు. अब तुम जानते हो हम सो देवता थे फिर क्षत्रिय बने. वो कह देते आत्मा सो परमात्मा, नहीं तो हम सो का अर्थ कितना सहज है. वो लोग कहते मनुष्य का जन्म सिर्फ एक होता है, परंतु बाप समझाते कि मनुष्य के जन्म 84 होते हैं. उस 84 जन्म में तुम्हारा ये संगम का एक जन्म दुर्लभ है. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, మనమే దేవతగా ఉండేవాళ్ళం, క్షత్రియ అయ్యాము. హం సోహం అంటే మనమే దేవత, మనమే క్షత్రియ, వైశ్య, శూద్రుల నుండి ఇప్పుడు బ్రాహ్మణులు అయ్యాం బాబా పిల్లలు అయ్యాక, మళ్ళీ మనమే దేవతలు అవుతాం. ఇది హంస సోహం యొక్క అర్థం ఎంత సహజంగా బాబా చెప్పారు. కానీ అక్కడేం చెప్పేశారు, వాళ్ళ ఆత్మ పరమాత్మ. హంస సోహం అంటే మనం ఆత్మ, మనమే పరమాత్మ అని చెప్పేస్తారు. కానీ అది రైట్ కాదు. ఇంకా మనుషులు ఏమంటారంటే ఒక జన్మే మానవ జన్మ, అది దుర్లభం, మిగిలినంతా జన్మలే ఉంటాయి అలా చెప్పేస్తారు. కానీ బాబా చెప్తున్నారు 84 జన్మలు మానవ జన్మే. అందులో 84 జన్మల్లో సంగమయుగంలో బాబా పిల్లలుగా తయారైన ఒక జన్మ ఏదైతే ఉందో ఇది దుర్లభం, అందరికీ దొరికే జన్మ కాదు. మానవ జన్మ దుర్లభం కాదు, సంగమయుగం యొక్క బ్రాహ్మణ జన్మ దుర్లభము అని చెప్తున్నారు బాబా. బాబా పిల్లలు అవ్వడం అనేది అందరూ అవ్వరు. जबकि तुम बेहद के बाप से स्वर्ग का वर्षा पाते हो. బాబా నుండి, అనంతమైన బాబా నుండి స్వర్గ వారసత్వం పొందే ఈ జన్మ దుర్లభము. तुम बहुत रॉयल बाप के बच्चे, तो तुम्हारे में कितनी रॉयल्टी होनी चाहिए. రాయల్ బాబా పిల్లలు మీరు, మీలో ఎంత రాయల్టీ ఉండాలి. రాయల్ మనుష్య కభీ జోర్ సే బాత్ नहीं करते. రాయల్గా ఉండే మనుషులు గట్టిగా మాట్లాడరు. दुनिया में घर घर में कितना हंगामा होता है, स्वर्ग में ऐसे कोई बात नहीं.
ప్రపంచంలో ఇంటింటిలో కూడా ఎన్ని అలజడులు గొడవలు ఉంటాయి అంటున్నారు బాబా. స్వర్గంలో గొడవలు ఆడుకుంటారా? ये बाबा भी वल्लभाचारी कुल का था, फिर भी कहाँ तक सती के देवता हैं, कहाँ आजकल के वैष्णव लोग ऐसे नहीं, वैष्णव है तो विकार में नहीं जाते हैं। रावण राज्य में सब विकार से पैदा होते हैं, सती में संपूर्ण निर्विकारी। ఈ బ్రహ్మ బాబా వల్లభాచారి గురువుగారు తెలుసు కదా, వల్లభాచారి పేరు విన్నారు కదా. ఆ వల్లభాచారి నుండి తయారైన వైష్ణవ శాఖ దానిలో ఉండేవారు. బ్రహ్మబాబా జన్మ తీసుకున్నది ఆ కులంలోని వల్లభాచారి గారి ద్వారా స్థాపన అయినటువంటి వైష్ణవ కులం. ఎక్కడ సతీగ దేవతలు అసలైన వైష్ణవులు, ఎక్కడ ఈరోజు ప్రపంచంలో ఉన్న వైష్ణవులు తేడా ఉంది చాలా అంటున్నారు బాబా. ఎంత వైష్ణవులైనా అసలు దేవతల్ని వైష్ణవులు అంటారు, విష్ణు రాజ్యంలో ఉండేవాళ్ళు వైష్ణవులు అనమాట. కానీ వాళ్ళ ఆచారానికి ఇక్కడ ఉండే వైష్ణవులకి ఎంత తేడా ఉంది. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు కదా, ఇక్కడ వైష్ణవులు వికారాలు వెళ్లకుండా ఉన్నవాళ్ళు ఉన్నారా ఏంటి? రావణ రాజ్యంలో వైష్ణవులోనే బ్రాహ్మణులోనే ఎవరోనే అందరూ వికారాలతోనే జన్మిస్తున్నారు. సత్యుగలు అందరూ సంపూర్ణ నిర్వికారులుగానే ఉంటారు. अब तुम संपूर्ण निर्विकारी बन रहे हो और विश्व के मालिक बनते योग बल द्वारा तुम्हारी चलन बहुत मीठी रॉयल होनी चाहिए, कोई डिबेट या శాస్త్రవాద్ नहीं करना. ఇప్పుడు మీరు సంపూర్ణ నిర్వికారిగా తయారవుతున్నారు, యోగ బలం ద్వారా విశ్వానికి మాలికులుగా తయారవుతున్నారు. కాబట్టి మీ నడవడిక చాలా మధురంగా ఉండాలి, రాయల్గా ఉండాలి. ఎవరితో వాద వివాదాలు శాస్త్రవాదం కూడా పెట్టుకోకూడదు. జ్ఞానం చెప్పడంలో మనం వాద వివాదాల్లో వస్తూ చెప్పకూడదు అంటున్నారు బాబా. రాయల్గా ఉండాలి మనం చెప్పే విధానం కూడా. वो जब शास्त्रवाद करने बैठते तो एक दो को लाठी भी मार देते हैं. లౌకికంలో వాదించుకుంటారంట విద్వాంసులు, వాళ్ళలో వాళ్ళు కూడా శాస్త్రవాదం చేసుకున్నప్పుడు కొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారంట కర్రలు పట్టుకొని. ఉన్ బిచారం को कोई भी दोष नहीं, इस नॉलेज को जानते नहीं. వాళ్ళదేమీ తప్పు లేదులేండి, డ్రామాలో ఉన్నదే జరుగుతుంది. ఈ జ్ఞానం కూడా వాళ్ళు ఎవరికి తెలియదు కదా. యహే रूहानी नॉलेज जो मिलती है रूहानी पाप से, वो ज्ञान का सागर है. జ్ఞాన సాగరుడు ఆత్మిక తండ్రి శివబాబా నుండి దొరికే జ్ఞానం ఇది ఆత్మిక జ్ఞానము అని చెప్తున్నారు బాబా. उनके शरीर का नाम नहीं है, वो अव्यक्त मूर्ति है. कहते मेरा नाम शिव है. అతని శరీరానికంటూ పేరు లేదు, శరీరం ఉండదు, అవ్యక్త మూర్తి అతడు. అయినా నా పేరు శివ అని మీరు పెట్టుకున్నారు అని చెప్తున్నారు బాబా. मैं स्थूल व सूक्ष्म शरीर नहीं लेता हूँ. ज्ञान का सागर आनंद का सागर मुझे ही कहते हैं. शास्त्रों में क्या क्या लिखा है. శివ బాబా చెప్తున్నారు నా పేరు శివ, శివుడు అనే పేరు పెట్టారు. నేనేమి స్థూలమైన సూక్ష్మమైన శరీరం తీసుకోను, శరీరం అనేది నాకు ఉండదు. జ్ఞానసాగరుడు ఆనంద సాగరుడు అని నాకే మీరు మహిమ చేశారు. शास्त्राल ने एम विषय राशाరు. हनुमान पवन पुत्र था, अब पवन से बच्चा कैसे पैदा होगा. फिर परमात्मा के लिए कितने कचमच अवतार, कितनी गाली दी है. హనుమంతుడు పవన పుత్రుడు అని చెప్పాడు. గాలికి పుత్రుడు ఎలా పుడతారు చెప్పండి. చెవు నుండి ఒకరు పుట్టారు, గాలి నుండి ఒకరు పుట్టారు. దేవతల చరిత్ర బాబా చెప్తున్నారు. పరమాత్మ కోసం ఇంకా ఏం చెప్పారు, కచ్చ అవుతారు మచ్చ అవుతారు ఎంత నింద చేశారు. बाबा आकर उल्हाना देते कि तुमने असरीमत पर मुझे इतनी गाली दी, 24 अवतार से पेट नहीं भरा कि कन कन टिकर भीतर में टोक दिया. ये सब शास्त्र द्वापर से बने हैं. బాబా వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు పిల్లల మీద. మీరు అశ్రీమతం విని నడుచుకొని నన్ను ఎంత తిట్టారు, నింద చేశారు. కుక్కలో ఉన్నావు, పిల్లిలో ఉన్నావు అని 20 దశావతారాలు అన్నారు, 24 అవతారాలు అన్నారు. అది కూడా కడుపు నిండలేదు ఇంకా మీకు నన్ను తిట్టడానికి. ప్రతి ఇసుకరేణంలో ఉన్నాడు, కాలి కింద తొక్కే ప్రతి ఇసుకరేణంలో ఉన్నాడు, అతన్ని తొక్కుతున్నావు అని మరి మీ కసి తీర్చుకున్నట్టు అంత నింద వేశారు. రాయిరప్ప అన్నింట్లో ఉన్నాడు భగవంతుడు అని బాబా చెప్తున్నారు. ఇవన్నీ శాస్త్రాలు ద్వాపరిక నుండి తయారయ్యి. पहले पहले सब शिव की पूजा होती थी, गीता भी बाद में बनाई. अब बाप समझा रहे हैं सारा अनादि के लिए. ప్రారంభంలో ఒక శివ పూజ చేసేవారు, ఇంత భక్తి వేరే విగ్రహాలు భక్తి చేసేవారు కాదు. గీత కూడా ప్రారంభంలో తయారవ్వదు, శివ పూజలు ఉన్నన్నారు. దేవతల పూజలు స్టార్ట్ అయ్యే టైంలోనే గీత కూడా తయారైంది అని చెప్తున్నారు బాబా.
अब बाप समझा रहे ये सारा अनादि के लिए, अब मैं आया हूँ तुमको विश्व का मालिक बनाने, तो बाप को पूरा फॉलो करना चाहिए। लक्षण भी बहुत अच्छे होने चाहिए। ये भी वंडर है ना, कली के अंत में क्या है, फिर सत्युग में क्या देखेंगे। అనాది ఆట ఇది. ఇప్పుడు నేను వచ్చిన విశ్వానికి మాలికలుగా తయారు చేయడానికి మరి నేను చెప్పేది పూర్తిగా ఫాలో చేయాలి. మీరు లక్షణాలు కూడా మంచిగా ఉండాలి మీలో. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కలియుగ అంత్యంలో ఎలా ఉన్న ప్రపంచం సత్యుగంలోకి వచ్చేటప్పటికి ఎలా మారిపోతుంది చూడండి అన్నాను బాబా. कलयुग में भारत इंसॉल्वेंट, सतयुग में भारत सॉल्वेंट। उस समय और कोई खंड नहीं होता। ये गीता एपिसोड రిపీట్ हो रहा है। సతయుగంలో కలియుగంలో భారతదేశం నిరుపేద అయిపోతుంది, సతయుగంలో సంపదలతో నిండిపోతుంది. ఆశ్చర్యం కదా. కలియుగం అయిన వెంటనే సతయుగం వస్తుంది, సంపదలన్నీ ఒక చోటకి ఎలాగొచ్చేస్తాయి చూడండి భారతదేశంలోకి. ఆ సమయంలో ఇంకే ఖండాలు ఉండవు కదా, భారతదేశమే ఉంటుంది. కాబట్టి గీత యుగం ఇప్పుడు రిపీట్ అవుతుంది. దీని ద్వారా సత్యుగ స్థాపన అనేది జరుగుతుంది. మన రోజు వినే మురళి గీత. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, हम रॉयल बाप के बच्चे, इसलिए अपनी चलन बहुत रॉयल रखनी है। आवाज़ से नहीं बोलना है, बहुत मीठा बनना है। మనం రాయల్ బాబా పిల్లలము, అందువలన మన నడవడిక చాలా రాయల్గా ఉంచుకోవాలి. తమ నడవడిక చాలా రాయల్గా ఉంచుకోవాలి. గట్టిగా మాట్లాడకూడదు, చాలా మధురముగా తయారవ్వాలి. सेकंड पॉइंट, कभी भी बाप से व आपस में रूठना नहीं. ఎప్పుడు కూడా బాబా నుండి మరియు పరస్పరంలోని అలగకూడదు. रूठ कर पढ़ाई कभी नहीं छोड़नी है. जो भी बुरी आदतें उन्हें छोड़ना है. అలిగి బాబా చదివించే చదువు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మురళి వినడం మానకూడదు అలిగి. ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. वरदान, सर्वशक्तिमान के साथ की स्मृति द्वारा समस्याओं को दूर भगाने वाले परमात्मा स्नेही भव. सर्वशक्तिवंतुడు బాబా తోడు యొక్క స్మృతి ద్వారా, సర్వశక్తివంతుడు బాబా తోడు యొక్క స్మృతి ద్వారా సమస్యలను దూరంగా తరిమేటటువంటి పరమాత్మ స్నేహిగా కండి. जो बच्चे परमात्मा स्नेही हैं वे स्नेही को सदा साथ रखते. ఎవరైతే ఏ పిల్లలైతే పరమాత్మ స్నేహిగా ఉంటారు, స్నేహితుణ్ణి సదా తోడుంచుకుంటారు. ఎవరు మన స్నేహితుడు? పరమాత్మ. इसलिए कोई भी समस्या सामने नहीं आती. అందువలన వాళ్ళ ఎదురుగా ఏ సమస్య రాదు. जिनके साथ स्वयं सर्वशक्तिमान बाप या उनके सामने समस्या ठहर नहीं सकती. ఎవరి తోడుగా స్వయం సర్వశక్తివంతుడు బాబా ఉన్నారో వారి ఎదురుగా ఏ సమస్య నిలబడదు. సమస్య पैदा हो और वहाँ ही खत्म कर दो तो वृद्धि नहीं होगी. సమస్య ఉత్పన్నమైంది వెంటనే దాన్ని సమాప్తి చేసేసాము అంటే అది పెరగకుండా ఉంటుంది. సమస్య రాకుండా ఉండిపోవడం అనేది ఉండదు. వస్తుంది కానీ అది పెరగకుండా ఫినిష్ అయిపోవాలి సర్వశక్తివంతుడు బాబా యొక్క తోడుతో. अब సమస్యల का బర్త్ కంట్రోల్ करो. ఇప్పుడు సమస్యల యొక్క బర్త్ కంట్రోల్ చేయండి. सदा याद रखो कि संपूर्णता को समीप लाना है और समस्याओं को दूर भगाना है. सदा గుర్తుంచుకోండి, సంపూర్ణతను సమీపంగా తీసుకొని రావాలి, మరి సమస్యల్ని దూరంగా తరమాలి మేము అని. स्लोगन, प्यारे बनने का पुरुषार्थ नहीं, न्यारे बनने का पुरुषार्थ करो तो प्यारे स्वतः बन जाएंगे. ప్రియముగా తయారయ్యే పురుషార్థం కాదు, అతీతంగా తయారయ్యే పురుషార్థం చేసినట్లయితే స్వతహాగా ప్రియంగా తయారైపోతారు. ప్రియమయ్యే పురుషార్థం కాదు, అతీతమయ్యే పురుషార్థం చేసినట్లయితే స్వతహాగా ప్రియంగా తయారైపోతారు.
కాబట్టి వాళ్ళకి ప్రియం కావాలి, వీళ్ళకి ప్రియం కావాలి కాదు. ప్రపంచం నుండి అతీతమై బాబాకు ప్రియంగా ఉండే పురుషార్థం మనం చేస్తే అందరికీ ప్రియంగా ఆటోమేటిక్గా తయారైపోతుంది. అచ్చా, బాబా ఈరోజు ఎక్కువగా నడవడిక మీద గమనిక కలిగిస్తున్నారు. రాయల్ బాబా పిల్లలం కాబట్టి నడవడిక చాలా చాలా మధురంగా రాయల్గా ఉండాలి. క్రోధం ఇకపోత అస్సలు మీలో ఉండకూడదు. బాబా ఇవన్నీ గుర్తు చేస్తున్నారు. మీరు ఇంట్లోనే ఉండండి, అన్ని పనులు చేయండి, మీ బుద్ధి యోగం ప్రియుడైన బాబా తోడులోనే ఉంచుకునే గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. బాబాకు చెడ్డ పేరు తెచ్చాలంటే చెడ్డ అలవాట్లు ఏవి మీలో లేకుండా చూసుకోండి అని చెప్తున్నారు బాబా. దైవీ గుణాలు ధారణ చేయాలి. సతీగలో వెళ్ళాలి అంటే దైవీ గుణాలు ధారణ చేయాలి. మధురంగా తయారవ్వాలి. వాద వివాదాల్లో వచ్చే స్వభావం పెట్టుకోకండి అని చెప్తున్నారు బాబా. పరస్పరంగా అలగడం అది కూడా మంచి అలవాటు కాదు. అలిగి చదువు వదిలేకండి అని చెప్తున్నారు బాబా. సర్వశక్తివంతుడు బాబా తోడు అనుభవం చేసుకుంటే ఏ సమస్య మీ ఎదురుగా రాదు, వచ్చినా నిలబడదు అది అని చెప్తున్నారు బాబా. సమస్య వస్తుంది కానీ అది మీ ఎదురుగా ఉండిపోవడం, అది పెరిగిపోవడం అనేది, వృద్ధి అయిపోవడం అనేది జరగకూడదు. సమస్యని కబార్తు కంట్రోల్ చేయండి సర్వశక్తివంతుడు బాబా తోడును ఉపయోగించుకుంటూ అని చెప్తున్నారు బాబా. ప్రియమయ్యే పురుషార్థం కాదు, ముందు మనం చేయాల్సింది అతీతమయ్యే పురుషార్థం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ప్రియమైపోతాము అని చెప్తున్నారు బాబా. ఏ ఏ విషయాల నుండి అతీతం కావాలో దాని నుండి ముందు అతీతం కావాలి. అప్పుడు అందరికీ ఆటోమేటిక్గా ప్రియం అవుతాం. మనం బాబాకు ప్రియం అవ్వాలంటే కొన్ని విషయాల నుండి అతీతం అయితేనే బాబాకు ప్రియం అవుతాం. బాబాకు ప్రియమైతే అందరికీ ప్రియమైపోతాం స్వతహాగా. అచ్చా, ఓం శాంతి. शांति शांति स्नेहमयी सुख शांति कायमी स्नेहमयी सुख शांति कायमी वरदानी कल्याणी स्नेहमयी सुख शांति कायमी स्नेहमयी सुख शांति कायमी वरदानी कल्याणी स्नेहमयी सुख शांति कायमी ओम शांति ओम शांति। शिव के सत्संकल्प जगे शुभ स्वजन भावना जागे शिव के सत्संकल्प